హలో వెల్కమ్ టు పారు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 1 to జనవరి 1-2 సంబంధించి కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. చూడండి, ఇక్కడ యూనియన్ మినిస్టర్ అండ్ కోఆపరేటివ్ అండ్ అమిత్ షా ఉన్నారు కదా. అమిత్ షా గారు మెగా డైరీ పార్క్ అనేది మాండ్యాలోనే ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ మీరు 2 రకాల బిట్లు ఉపయోగించుకోవచ్చు. మెగా డైరీ పార్కు ఇటీవల ఎక్కడ ఓపెన్ చేయబడదంటే కర్ణాటక మాండ్యాలో. ఎవరు ఓపెన్ చేశారంటే అమిత్ షా గారు ఓపెన్ చేశారు. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, కోల్కతా మెట్రో ఉంది కదా, అది ఫస్ట్ ఇండియా అండర్ గ్రౌండ్ వాటర్ మెట్రో అని డిసెంబర్ 2023 కల్లా కంప్లీట్ చేస్తూ ఉంటున్నాం అనమాట. చూడండి, డిసెంబర్ 2023 కల్లా భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రోలు వెళ్ళాం. ఫస్ట్ ఇక్కడ మీరు 2 బిట్లు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఎక్కడంటే కోల్కతా మెట్రో కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అది ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే డిసెంబర్ 2023. అక్కడ ఆ బిట్లు 2 ప్రశ్నలు వచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఉంది ఉత్కర్ష 2.0. ఉత్కర్ష 2.0 అనేది ఒక ప్రోగ్రామ్ పేరు. ఇలాంటి ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. బిట్లు చాలా వరకు ఇవ్వడం. అలాంటి ప్రోగ్రామ్ ఇనిషియేటివ్స్ అని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కొన్ని ప్రోగ్రామ్స్ అని రిలీజ్ చేస్తుంటుంది కొంత టైటిల్తోనే. అలాంటి టైటిల్తో ఇంపార్టెంట్. ఉత్కర్ష 2.0 అనేది యాక్చువల్లీ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఉంది కదా, అది 2023-25 ఆ సంవత్సరానికి గాను ఒక ఫ్రేమ్ వర్క్ అనేది రిలీజ్ చేసింది అనమాట. వ్యూహరచన అనమాట. ఓకే, అది మిడ్ టర్మ్ వ్యూహరచన. ఓకేనా, మధ్యస్థకాల వ్యూహరచనకి ఆ పేరు అనమాట. ఇక్కడ ఏమిస్తారంటే ఉత్కృష్ట 2.0 అంటే ఏమిటని అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, ఆ రకంగా మీరు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, ప్రజ్వల ఛాలెంజ్ అంటారు దీన్ని. ప్రజ్వల ఛాలెంజ్ అంటే ఏంటి? ఉత్కృష్ట 2.0 ఒకటి ఇంపార్టెంట్, ప్రజ్వల ఛాలెంజ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ డెవలప్మెంట్ ఉంది కదా, అంటే గ్రామీణంలో అభివృద్ధి కోసం ఒక పోర్టల్ అనేది ఏర్పరిచి ఉజ్వల ఛాలెంజ్ అనేది ఒకటే రిలీజ్ చేస్తారనమాట. దాని ద్వారా మీరైనా నేనైనా ఒక సంస్థ అయినా ఎవరైనా దాంట్లో పోవర్టీని అంటే పేదరికాన్ని గ్రామంలో కానీ దాన్ని అంతరింపజేయడానికి ఏవైనా మీరు ఐడియాస్ ఇవ్వచ్చు అనమాట. అలా ఐడియాస్ ఇచ్చిన వాళ్ళకు ఒక రకమైన గిఫ్ట్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ తరఫున. సో ఆ రకమైన ఐడియాస్ ఇస్తే దాన్ని అలాంటి ఐడియాస్ ఇవ్వడం కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం కోసం ప్రజ్వల ఛాలెంజ్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకున్నారనమాట. ఓకే, ప్రజ్వల ఛాలెంజ్ అంటే ఏంటని అడగడానికి ఆస్కారం ఉంది కింద. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్రో అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ ఏపీ పరంగా ఇంపార్టెంట్, అందుకు ఈ పెట్టించాం. ఇస్రో అండ్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఇక సముద్రం వెంబడి కొన్ని పరికరాలు పెడుతున్నారు. అలాంటి రిప్ కరెంట్స్ కోసం. ఓకే, రిప్ కరెంట్స్ అంటే ఒక ప్రవాహ వేగాలు, ఏవైనా తుఫాను సంబంధించిన వేగాలు కానీ అలాంటివన్నీ గుర్తించేసి వేగంగా రియాక్ట్ చేస్తుంది అనమాట. దాని సమాచారం అందరికీ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇటీవలే బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు లాలు డా సిల్వా థర్డ్ టైం అయ్యారనమాట. మూడోసారి అయ్యారు ఇతను. బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరు? ఇనావల్ డా సిల్వా. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండి CEO ఎవరంటే అజయ్ కుమార్ శ్రీవాస్తవ. ఓకే, నెక్స్ట్, ఎల్ మాస్క్ వారి ఇతర షేర్లు పడిపోయి ఒకసారి షేర్లు పడిపోవడం వల్ల $200 బిలియన్ లాస్ అయ్యాయంట అతనికి. సో అత్యధికంగా ఇలా లాస్ అవ్వడం ఇది అతనే ఫస్ట్ టైం ఇలా లాస్ అవ్వడం అనేది. సో అది గుర్తుపెట్టుకోవాలి ఎల్ మాస్క్ అని. అండ్ ఇండియాస్ యొక్క 78th గ్రాండ్ మాస్టర్ ఎవరంటే కౌస్తవ్ చటర్జీ. ఓకే, నెక్స్ట్, వరల్డ్ చెస్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారంటే కోనేర్ హంపి అనే రజతం గెలుచుకున్నారనమాట. ఓకే, సిల్వర్ మెడల్ అనమాట. ఇది ప్రపంచ చెస్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్లో. నెక్స్ట్, ఈ వాటి ఇంపార్టెంట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో రీసెంట్గా అయింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దాంట్లో భాగంగా హాకీ మెన్స్ నుంచి మధ్యప్రదేశ్కి వచ్చింది, ఉమెన్స్ అయితే హర్యానాకి వచ్చింది. ఆ 2 గుర్తుపెట్టుకోండి. సో యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మధ్యప్రదేశ్, పురుషులు మెన్ను మధ్యప్రదేశ్. ఎలా గుర్తుపెట్టుకోండి? మెన్ను మధ్యప్రదేశ్, ఉమెన్ హర్యానా. ఓకే, నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్గా ఈ సంవత్సరం ప్రకటించారు 2023ని. అది జనరల్ అసెంబ్లీ కూడా యాక్సెప్ట్ చేసిందనమాట. సో ఈ ఇయర్ మొత్తాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్గా ప్రకటించారనమాట. ఓకే, ఇది 2nd, 3rd యొక్క 1-2 జనవరి యొక్క కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.